హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు ఫ్రైడే సాటర్డే స్పెషల్. ఈరోజు స్పెషాలిటీ ఏంటంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ వచ్చేసింది. సో ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కోసం ఎంతో ఆతృతంగా ఎదురు చూసాము. వాట్ హ్యాపెన్ టు దట్? దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఐ డిస్కస్. ఆర్బీఐ క్రెడిట్ పాలసీ కాకుండా ఏమిటి అంటే తర్వాత మార్కెట్స్ రియాక్షన్ ఏంటి, నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే ఇప్పుడు ఈ నేపథ్యంలో ఇప్పుడున్న కండిషన్స్కి అంటే ఒక పక్కన గ్రోత్, ఇంకో పక్కన ఇన్ఫ్లేషను, ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయాలి కదా. ఆర్బీఐ ఏమనుకుంటున్నది ఇప్పుడు నెక్స్ట్ ఏమిటి, వాట్ కుడ్ హ్యాపెన్ టు మార్కెట్స్, ప్లస్ మరి ఫ్రైడే స్పెషల్ కూడా కదా ఇది. ఆపర్చునిటీస్ అంటే స్టాక్స్, ఏ స్టాక్స్కి ఏ స్టాక్స్ బుల్లిష్ ఆర్ బేరిష్గా ఉన్నాయనే స్టాక్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. అయితే మెయిన్గా నిఫ్టీ 50 స్టాక్స్, ఎందుకంటే రికవరీ వచ్చినా ముందుగా వచ్చేది అవే, పోయినా ముందుగా పోయేది అవే, కాబట్టి దాని గురించి కూడా డిస్కస్ చేస్తాను. సో కైండ్లీ స్టే విత్ మీ. ఓకే, సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే మార్కెట్లు ఆర్బీఐ క్రెడిట్ పాలసీ గురించి మాట్లాడదాం. ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో ఏం చేసిందంటే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే స్కోప్ లేదు, తగ్గించకుండా సిఆర్ఆర్ మాత్రం తగ్గించింది. అంటే కరెంట్ రిజర్వ్ రేషియో, క్యాష్ రిజర్వ్ రేషియో, ఈ క్యాష్ రిజర్వ్ రేషియో 50 బేసిస్ పాయింట్స్ మీద తగ్గింది, అంటే 0.5% తగ్గించింది. 50 బేసిస్ పాయింట్స్ అంటే 0.5% తగ్గించడం వల్ల ఇప్పుడు ఏమైందంటే బ్యాంక్స్ తమ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి క్యాష్ మినిమం ఉంచాలి కదా, తన కొంత క్యాష్ దగ్గర పెట్టుకుని మిగిలిన క్యాష్ డిస్బర్స్ చేయాలి, లోన్లు అవి ఇప్పించాలి. ఇప్పుడు ఏం చేసిందంటే ఆర్బీఐ క్రెడిట్ పాలసీ తర్వాత బ్యాంక్స్ తమ దగ్గర ఉంచుకోవాల్సినటువంటి క్యాష్ ఏదైతే ఉందో అది పెరిగింది. ఇప్పుడు మీ దగ్గర 10 రూపాయలు ఉంటుంది, సింపుల్ లాజిక్ అండి. చాలామంది అడిగారు ఇది ఏంటండి నేను. 10 రూపాయలు బ్యాంకుల దగ్గర ఉంటాయి బాబు, మీరు 5% ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి, పోనీ 10% అనుకుందాం, 10% మీ దగ్గర ఎప్పుడు ఉండాలి. మీ దగ్గర ఉన్న దాంట్లో 90% మాత్రమే బయట ప్రజలకి అప్పుగా ఇవ్వండి. బ్యాంక్స్ పని ఏంటి? డిపాజిట్స్ కలెక్ట్ చేయటం, తర్వాత అప్పులు ఇవ్వటం, ఆ రెండింటికి మధ్యన వచ్చే వ్యత్యాసం ఎంజాయ్ చేయటం, దట్ ఈజ్ ప్రాఫిట్. ఇప్పుడు 10%కి ఎక్వైర్ చేశారనుకోండి, 15% 14%కి లెండ్ చేశారనుకోండి, ఆ 4% డిఫరెన్స్ ఎంజాయ్ చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 10% అంటే ఏంటి? ఒక బ్యాంక్ దగ్గర 1000 కోట్లు ఉన్నాయనుకోండి, 1000 కోట్లు ఉంటే ఎంత ఇవ్వగలదు? 900 crores మాత్రమే అప్పు ఇవ్వగలదు. మిగతా 100 crores ఖచ్చితంగా తన దగ్గర పెట్టుకోవాలి. అదే సిఆర్ఆర్ తగ్గించింది అనుకోండి, అబ్బా మీకు 10% అక్కర్లేదండి, మీరు 8% ఉంచండి చాలు అన్నారు అనుకోండి, అంటే 92% లెండ్ చేయొచ్చు కదా, అంటే 2% ఎక్కువ అమ్మొచ్చు కదా, లోన్లు ఇవ్వచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది? బ్యాంకు తాలూకు ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది కదా, వర్కింగ్ బాగుంటుంది. తర్వాత మనీ సర్క్యులేషన్ పెరుగుతుంది కదా. మనీ సర్క్యులేషన్ పెరిగినప్పుడు మరి అవి లెండింగ్ ఎక్కువ, బారోయింగ్ అంటే చెప్పాలంటే పర్చేసింగ్ పవర్ కూడా పెరుగుతుంది చెప్పాలంటే కొద్దిగా, ఏది జనాల దగ్గరికి. ఎందుకంటే ఎక్కువ ఫండ్స్ బ్యాంకు నుంచి బయటకు వెళ్తున్నాయి కదా డిస్బర్సల్స్ ద్వారా, ఎకనామిక్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవుతుంది. అయితే దట్ మే హెల్ప్ చెప్పాలంటే ఎకనామిక్ గ్రోత్ రేట్ బాగుండే అవకాశం ఉంది. మరి ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గించుంటే సిఆర్ఆర్ 6.5%, రిపో రేటు 6.5% ఏదో ఉన్నట్టుంది, 6.5%. అది బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించుంటే ఎలా ఉండేది? కంపెనీలకి ఉన్నటువంటి ఇంట్రెస్ట్, రుణభారం మీద పే చేసే ఇంట్రెస్ట్ భారం తగ్గేది, వాటి ప్రాఫిటబిలిటీ పెరిగేది. బట్ దట్ ఈస్ నాట్ దేర్, దట్ వాజ్ నాట్ డన్. ఇది చేసాం చాలు అని చెప్పేస్తున్నది ఆర్బీఐ ఇండైరెక్ట్గా.
మరి లేదు లేదు నెక్స్ట్ క్వార్టర్ నుంచి మేము తగ్గించేస్తాము, లేకపోతే అకామిడేటివ్ స్టాండ్స్ తీసుకుందా అంటే లేదు, అబ్బాయి మేము న్యూట్రల్గా ఉన్నాము, వీఆర్ నైదర్ అపోజింగ్ నార్ సపోర్టింగ్ అంటున్నారు. అంటే ఏంటి, చూద్దామని కానీ తగ్గిస్తామని కాదు. అంటే దాని అర్థం ఏంటంటే నెక్స్ట్ క్వార్టర్లో కూడా ఇంట్రెస్ట్ రేట్లు తగ్గకపోవచ్చు. అయితే ఇన్ఫ్లేషను తగ్గటం లేదే. చూడండి ఇక్కడ ఏం జరుగుతున్నదంటే దగ్గర 5.4% వచ్చింది. ఇది లాస్ట్ క్రెడిట్ పాలసీకి దీనికి మధ్యన గ్రోత్ రేట్ 5.4% వస్తే చాలా తగ్గింది, అన్ఎక్స్పెక్టెడ్. వేరాజ్ ఇన్ఫ్లేషన్ 6.2% ఎంతో, మోర్ దాన్ 6% ఉంది. అంటే ఇన్ఫ్లేషన్ 6% దగ్గరను గ్రోత్ ఏమో 5% దగ్గర ఉందంటే అర్థం ఏంటి, వెరీ డేంజరస్. కాబట్టి ఊరికే ఊహాగానాలు చాలా అడావిడి చేశారు, 0.25% తగ్గిస్తారని. తగ్గించరు, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ గ్రోత్ రేట్ కంటే ఎక్కువ ఉంది. ఇన్ఫ్లేషన్ తగ్గించాలి అంతే, ఇన్ఫ్లేషన్ తగ్గించాలి, అప్పుడు చూద్దాం గ్రోత్ గురించి. ఫుడ్ ప్రైసెస్ అవి పెరిగాయి ఈ మధ్యన, ఇంకా నయ్యం పెట్రోలియం క్రూడ్ పెట్రోల్ ధరలు అవి పెరుగుంటే ఇంకా ప్రమాదం అయ్యేది. ఎందుకని, ఇంకా పెరుగుండేవి కదా ధరలు, ఇన్ఫ్లేషన్ ఇంకా పెరుగుండేది కదా. లక్కీగా అక్కడ అలాంటిది జరగలేదు. క్రూడ్ ధరలు ఇప్పట్లో పెరగను కూడా పెరగకపోవచ్చు. దే ఆర్ టోటల్లీ అండర్ కంట్రోల్. $70-75 మధ్యలోనే నడుస్తున్నారు. ఇంకా తగ్గితే తగ్గొచ్చు కానీ పెరగకపోవచ్చు. దట్ ఈస్ గుడ్ ఫర్ ఇండియన్ ఎకానమీ. సో అదండి ఆర్బీఐ క్రెడిట్ పాలసీ. మరి ఆ మార్కెట్స్ రియాక్షన్ ఏంటి, నెక్స్ట్ పాయింట్కి వద్దాం. మార్కెట్ రియాక్షన్ తీసుకున్నట్లయితే మిక్స్డ్, కొద్దిగా ఎక్స్పెక్ట్ చేసినట్టు జరిగింది. సిఆర్ఆర్ తగ్గించారు, బాగానే ఉంది. సో దిస్ ఈజ్ ప్రైమర్లీ హెల్ప్ఫుల్ అండ్ యూస్ఫుల్ టు ద బ్యాంక్స్. ఒక సెక్షన్కి బెనిఫిషియలే. దానివల్ల ఇండస్ట్రీకి కూడా ఇండైరెక్ట్గా బెనిఫిషియల్ ఏంటంటే లోన్ పుడుతుంది, అప్పు వస్తుంది. కానీ మీకు హౌసింగ్ లోన్స్ తీసుకోండి, లేకపోతే ఇంకా అదర్వి తీసుకోండి, కన్స్ట్రక్షన్, హౌసింగ్ వాటి ఏరియాలు తీసుకోండి, వాళ్ళకి ఫండ్స్ ఇంకొంచెం ఎక్కువగా ఈజీగా దొరుకుతాయి. బ్యాంక్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కదా డిస్పర్స్ చేయడానికి, పంచడానికి, అంతవరకు బాగానే ఉంది. కానీ మరి గ్రోత్కి ఎంతవరకు దోహదం చేస్తాయి అవి, అది చూడాలి. ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా, ఇట్స్ అ బిగ్ క్వశ్చన్. ఇన్ఫ్లేషన్ ఎంత ఉండకూడదు యాక్చువల్గా. 6% అనేది ఎక్కువే, అబౌవ్ 6%. దట్స్ వీ హ్యావ్ టు చెక్. సో కమింగ్ క్వార్టర్లో మరి డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ జనవరిలో వస్తాయి కదా, అప్పుడు ఎలా ఉంటాయి. ఇప్పుడు కంపెనీల తాలూకు పెర్ఫార్మెన్స్ లాస్ట్ క్వార్టర్ బాగోలేదు, నెక్స్ట్ క్వార్టర్ కూడా బాగోపోతే పరిస్థితి ఏంటి, అది ప్రమాదకరం. అక్కడ మాత్రం ఆర్బీఐ మే థింక్ ఆఫ్ రెడ్యూసింగ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ ఇఫ్ ద ఇన్ఫ్లేషన్ ఈజ్ డౌన్ అట్లీస్ట్ 5 రేంజ్కి వస్తే, అరౌండ్ 5 అయితే 4.75 రేంజ్కి వస్తే ఇన్ఫ్లేషన్ దిగి, అక్కడ బహుశా ఆర్బీఐ మే బి ఇన్క్లైన్ టు రెడ్యూస్ ఇంట్రెస్ట్ రేట్స్. ఆ తర్వాత గవర్నమెంట్ డైరెక్ట్గా ప్రెషర్ కూడా ఉంటుంది కదా, గ్రోత్ లేకపోతే మీకు 5.4% గ్రోత్ ఏంటండి, 7%, 6.5% అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటే 7.5 చాలా తక్కువ. అసలు బిలో 6 గ్రోత్ రేటు డేంజరస్. జీడిపి గ్రోత్ అంత తగ్గకూడదు. యాక్టివిటీ ఏమైంది, అంత తగ్గాల్సిన ఏదో అట్లా జరుగుతుందిలేండి, ఓకే, లెటస్. కాబట్టి జనవరి 10వ తారీఖు నుంచి మళ్ళీ ఫ్రెష్ బౌట్ ఆఫ్ సెల్లింగ్. రిజల్ట్స్ బాగోపోతే జనవరి 15 తర్వాత నుంచి 10-15 అంటే పండగ, ఆల్మోస్ట్ పండగ మేరకు ఆ ముందు మళ్ళీ కరెక్షన్లోకి వెళ్ళిపోవచ్చు మార్కెట్. ఇంకా కేర్ఫుల్గా ఉండాలి. వచ్చేస్తుందని అట్లా ఏం లేదు, గ్యారంటీగా సెల్లింగ్ వస్తుందని కాదు. లేదు, రిజల్ట్స్ బాగుంటే ఇఫ్ దే స్టార్ట్ డూయింగ్ బెటర్, కొంచెం రిజల్ట్స్ బాగానే ఉండేటట్టుంటే అక్కడి నుంచి అందుకుంటుంది ఏంటి, ఆ తర్వాత మార్చి తర్వాత అసలు అందదు. అంటే ఇంకా పికప్ అయిపోతుంది, పైకి వెళ్ళిపోతుంది. ఈలోగా బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గించారంటే నెక్స్ట్ ఇది 28,000, 28,000 లెవెల్కి నిఫ్టీ వెళ్ళిపోతుంది. అంటే ఇమీడియట్గా వెళ్ళదులేండి, బై అట్లీస్ట్ జూలై ఆగస్టుకి వచ్చేటప్పటికి 27,000, 28,000కి వెళ్ళిపోతుంది ఈజీగా.
బట్ అలా కాకపోతే ఇట్ ఈస్ హాల్టెడ్ లైక్ ఎనీథింగ్. వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ బోత్ సైడ్స్. డిసెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ బాగోకపోతే, లేదు ఈ క్వార్టర్ లాగానే ఉంటే అక్కడ కష్టం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో డెవలప్మెంట్ ఏంటంటే, ఎఫ్ఐఎస్ ఈ మధ్యన కొద్దిగా కొనటం మొదలుపెట్టారు, కొద్దిగానే. మళ్ళీ మా బ్యాంక్ నిఫ్టీ అదే ఆర్బీఐ పాలసీ రోజున కొద్దిగా అమ్మారనుకోండి, పెద్దగా అమ్మల. సెల్లింగ్ హెవీగా సెల్లింగ్ ఏం చేయటం లేదు ఎవరు. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మార్కెట్ అంటే, మండే మార్కెట్ చూడాలి ఎలాగో. మండే మార్కెట్ ఎలాగో చూడాలి, కానీ మార్కెట్స్ పెద్ద సిగ్నిఫికెంట్గా అప్ సైడ్ డౌన్ సైడ్ ఏమీ చూపించకపోవచ్చు. కొంచెం రేంజ్లో వెళ్ళొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే జరగవలసిన ఈవెంట్స్ అన్నీ జరిగిపోయినాయి. నెక్స్ట్ ఈవెంట్ ఏంటంటే రిజల్ట్స్. నెక్స్ట్ ఈవెంట్స్ రిజల్ట్స్ ఏంటంటే, సో దట్స్ వాట్ వీ హ్యావ్ టు సీ. ఇది స్టోరీ. ఇప్పుడు మనం నెక్స్ట్ చూడవలసింది ఏంటంటే, టెక్నికల్గా ఆల్ ది టైం మీరు గమనించారో లేదో, ఈ రేటు చూడండి, అడ్వాన్స్ డిక్లైన్ రేషియో పాజిటివ్గా ఉంది. దిస్ ఇస్ వన్ ఆస్పెక్ట్. తర్వాత మార్కెట్లోకి వెళ్దాం. మార్కెట్లో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, వీఆర్ కన్సర్న్ మోర్ విత్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్. ఈ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మనకేమి ఫాల్ ఏమి లేదు. అంటే స్పెసిఫిక్గా తగ్గవలసింది ఏదో తగ్గింది, ఆ తర్వాత ఏం తగ్గల. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం బాగానే ఉంది. కండిషన్స్ ఆర్ ఓకే. సెక్టరల్ వద్దులేండి, మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ చూద్దాం. అడ్వర్టైజ్మెంట్ సీజన్, ఈ టైంలో అడ్వర్టైజ్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. స్మాల్ క్యాప్స్ తీసుకుందాం. స్మాల్ క్యాప్స్ 0.8% పెరిగింది అంటే స్మాల్ క్యాప్స్ ఏం చెల్లించలేదని అర్థం కదా. తర్వాత ఇంకా కొంచెం డీప్గా వెళ్తే, ఓవరాల్గా ఆల్ టైమ్ హై తీసుకుంటే 19,640 52 వీక్ రేంజ్లో 19,514 అంటే దగ్గరగా ఉంది, ఏమి ఇబ్బంది ఏం లేదు. చక్కగా చూడండి, స్మాల్ క్యాప్ ఇక్కడ నుంచి గ్యాప్ అప్, అంటే దెర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ బయింగ్ ఇన్ స్మాల్ క్యాప్స్. మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇండివిజువల్ రిటైలర్స్ కావచ్చు, మొత్తానికి కొంటూనే ఉన్నారు. ఇక్కడ ఒక పీక్ అంటే డబుల్ టాప్ లెవెల్కి వచ్చేసింది ఆల్మోస్ట్. సో దిస్ ఈజ్ పాజిటివ్. మరి మిడ్ క్యాప్ ఎలా ఉంది? మిడ్ క్యాప్ ఇండిసెస్ మిడ్ క్యాప్ తీసుకుందాం. మిడ్ క్యాప్ కూడా 0.5% పెరిగాయి. 0.5% పెరిగింది. దీని హై, ఆల్ టైమ్ హై 61,000. ఇప్పుడు ఎంత ఉందండి? 58,000 దగ్గర ఉంది. అంటే హయ్యర్ సైడే ఉంది కదా. అంటే పెద్దగా ఎఫెక్ట్ అవ్వలేదు. నిఫ్టీ 3,000 పాయింట్లు తగ్గింది, మళ్ళీ కొద్దిగా రికవర్ అయింది. ఇది కూడా మిడ్ క్యాప్ కూడా దెర్ ఈజ్ ఎ బ్రేక్అవుట్, చూసారా ఇక్కడి నుంచి. సో నెక్స్ట్ లెవెల్ ఇది 59,758. అది కూడా క్రాస్ అయితే టాప్. అంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ హెల్దీగానే ఉన్నాయి. చెప్పాలంటే మార్కెట్ భయపడటం లేదు. మార్కెట్ ఈజ్ నాట్ ఎఫ్రేడ్ ఆఫ్. నిఫ్టీ ఇది చూడండి, ఇండెక్స్ ఇండియా విక్స్ 14.14. నిన్న ఆర్బీఐ క్రెడిట్ పాలసీ
నేపథ్యంలో తగ్గింది. దగ్గర 2.61% తగ్గి 14.14 వచ్చింది. అంటే 12, 14 మధ్యన ఓకే. అయితే 12, 13 రేంజ్కి వచ్చినప్పుడు మళ్ళీ జనరల్గా కొంచెం పెరగడానికి ప్రయత్నిస్తుంది. అదొకటే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. సో విక్స్ తగ్గింది, చెప్పాలంటే విక్స్ తగ్గింది. ఏమండి, విక్స్ తగ్గింది. అడ్వాన్స్ డిక్లరేషన్ రేషియో పాజిటివ్గా ఉంది. తర్వాత చెప్పాలంటే ఈ ఆర్బీఐ క్రెడిట్ పాలసీలో ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ తగ్గించలేదు కదా, తగ్గించకపోయినా సిఆర్ఆర్ తగ్గించారు కాబట్టి గుడ్డిలో మెల్లలేదు అన్నట్టు మొత్తానికి సంహౌ ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్. ప్రస్తుతానికి ఓకే, ఇట్ హ్యాస్ టేకెన్ ఇట్. అయితే నథింగ్ ఈజ్ ఫైనల్. అయిపోయిందండి, ఇక్కడి నుంచి మార్కెట్ బాగానే ఉంటుంది, అట్లీస్ట్ రేంజ్లో వెళ్తుందేమో కానీ పడిపోదు అని చెప్పడానికి లేదు, అలానే పెరిగిపోతుంది అని చెప్పడానికి కూడా లేదు. మండే చూడాలి. మండే మార్కెట్లు డౌన్ ట్రెండ్లో ఉంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి, కాషస్గా ఉండాలి. అలా కాకుండా కొంచెం నార్మల్గా ఉంటే, రేంజ్లో ఉంటే పర్వాలేదు. వాలటైలిటీ కూడా చెక్ చేసుకోవాలి. అందుకని ఇప్పుడు నౌ ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే అది రేపు బాగానే ఉంటుంది బాగుండదు అని చెప్పడం లేదు. అయితే ఒకటి కన్ఫర్మ్ ఏంటంటే, ఈ గ్లోబల్ మార్కెట్స్ ఏవైతే ఉన్నాయో స్టేబుల్గా ఉన్నాయి, చక్కగా ఉన్నాయి. ఈ అమెరికన్ మార్కెట్ అయితే వెరీ బులిష్గా ఉంది చాలా కాలంగా. ఈ ట్రంప్ గారిని దే ఆర్ ఇన్వైటింగ్. నాస్డాక్ అయితే 20,000కి చేరువుగా ఉంది. దే ఆర్ ఇన్వైటింగ్ విత్ రోబస్ట్ గ్రోత్. ఎందుకంటే అమెరికా ఏమి యుద్ధంలో ఇన్వాల్వ్ అవ్వాల డైరెక్ట్గా, ఇండైరెక్ట్గా కూడా తన చేతులు ఏం కాల్చుకోవాలా, ఆయుధాలు సప్లై చేస్తున్నారు తప్ప ఎకానమీకి లాస్ లేదు. బిడెన్ గారు హిడెన్ ఎజెండా ఏంటి చాలా తెలివిగా రన్ చేశారనే చెప్పాలి. ఆయన టైంలో యుద్ధాలు ఏం జరగలేదు, హడావిడి చేయలేదు, చేయకుండా కూల్గా కామ్గా నడిపేసి మొత్తానికి ఎకానమీని బాగా మెయింటైన్ చేశారు. జనరల్గా ఏమవుతుందంటే ఎలక్షన్స్ టైంలో బిఫోర్ ఎలక్షన్స్ హల్లగుల్లాలు అయిపోతాయి, ఎకానమీ కొద్దిగా డౌన్గా ఉంటుంది. కొత్త ప్రెసిడెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని సర్దిద్ది అటు చేసి ఇటు చేసి ఏదో చేసి మొత్తానికి దాన్ని ట్రాక్ మీద తీసుకొస్తాడు. కానీ ఈసారి బిడెన్ గారి టైంలో అమెరికన్ ఎకానమీ ఎఫెక్ట్ అవ్వాల, సజావుగా రోబస్ట్గా చక్కగా తయారు చేసి ఆ ట్రంప్ గారి చేతిలో పెడుతున్నాడు ఆయన. ట్రంప్ గారు మేక్ ఆర్ బ్రేక్, ఆయన మరీ అగ్రెసివ్ కదా, ఏం చేస్తారో తెలియదు. లెట్స్ సి. మనం వీ కెనాట్ ఏది ముందుగా ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అని చెప్పడం, చూద్దాం. కానీ అమెరికన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉంది. మార్కెట్స్ చాలా బుల్లిష్గా ఉన్నాయి, వెరీ బుల్లిష్గా ఉన్నాయి. తర్వాత ఏషియన్ మార్కెట్స్ కూడా అలాగే ఉన్నాయి. మీరు చూడండి, జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ఇట్. ఏషియన్ మార్కెట్స్, తర్వాత యూరోపియన్ మార్కెట్స్ కూడా బాగానే ఉన్నాయండి. చెప్పాలంటే యూరోపియన్ మార్కెట్స్ ఆర్ ఆల్సో గుడ్. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ యాజ్ ఫర్ యాజ్ ఈ గ్లోబల్ మార్కెట్స్ ఆర్ కన్సర్న్. గ్లోబల్ మార్కెట్స్కి సంబంధించి చెప్పాలంటే డూయింగ్ వెల్. చూడండి, లెట్స్ హ్యావ్ ఎ లుక్ వాట్ ఈజ్ రాంగ్. తీరిగ్గా ఇది సాటర్డే క్లాస్ కదా, తీరిగ్గా చేయొచ్చు, చూడొచ్చు. ఫ్రైడే సాటర్డే రెండు కలిపి ఉన్నాయి కదా, ఒకసారి చూడండి. అమెరికన్ మార్కెట్ నాస్డాక్ చూడండి, కాంపోజిట్ 19,856, వెరీ బుల్లిష్ అట. నేనేం చెప్పటంలా, వాళ్ళే చెప్తున్నారు, గ్రాఫ్సే చెప్తున్నాయి. వెరీ బుల్లిష్, వెరీ బుల్లిష్, వెరీ బుల్లిష్. అమెరికన్ మార్కెట్స్ ఆర్ బుల్లిష్, రైట్. యూరోపియన్ మార్కెట్స్ వెరీ బుల్లిష్, న్యూట్రల్, వెరీ బుల్లిష్. కొద్దిగా ఫ్రెంచ్ మార్కెట్ కొద్దిగా ఈ మధ్యన కొద్దిగా డల్గా ఉంది. న్యూట్రల్, వీక్ ఏం కాదు, బేరిష్ ఏం కాదు. నిఫ్టీ వదిలేయండి. ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ చూడండి, వెరీ బుల్లిష్, వెరీ బుల్లిష్, వెరీ బుల్లిష్. వెరీ బేరిష్ వల్ల ఒక్క సౌత్ కొరియా మాత్రమే ఉంది, మిగిలినన్ని వెరీ బుల్లిషే. జకార్తా సరేలేండి, ఎప్పటి నుంచో అలాగే ఉంది. సో అంతా వెరీ బుల్లిష్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నాం మనం. డన్. సో వెరీ బుల్లిష్ ఎన్వైర్న్మెంట్లో ఉన్నాము మనం, బేరిష్ ఏం కాదు. ఎందుకంటే బేరిష్ అంటే బేరిష్ మోడ్లోకి వచ్చాము ఇంతకుముందు, మళ్ళీ రికవరీ మోడ్లో వచ్చాం. కాబట్టి ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్. అండ్
బైటింగ్ ది బుల్లెట్ అంటారు కదా, మార్కెట్ హ్యాస్ బిటెన్ ద బుల్లెట్ ఆఫ్ ఆర్బీఐ క్రెడిట్ పాలసీ. భరించింది, యాక్సెప్ట్ చేసింది. చెప్పాలంటే అట్లీస్ట్ ఆ సిఆర్ఆర్ తగ్గించారు కాబట్టి మార్కెట్ యాక్సెప్ట్ చేసినట్లే అనిపిస్తున్నది. లెట్స్ గో. సో ఈ నేపథ్యంలో మార్కెట్ యాక్టివ్గా ఉంటే ద వెరీ ఇంపార్టెంట్ ఏరియా. మర్చిపోయాను. మళ్ళీ చివరిలో అయితే కొంతమంది మిస్ అవుతారు. ఈ మధ్యన మొన్న రాజమండ్రి మీట్లో ఏంటంటే నవరత్న మల్టీబ్యాగర్ స్టాక్స్ అవి డిస్కస్ చేయడం జరిగింది ఆ మీటింగ్లో. దాని పీపీటీ ప్రజెంటేషన్ ఉంది, చెప్పాను ఇంతకుముందు కూడా. ఆ పీపీటీ ప్రజెంటేషను చాలామంది సబ్స్క్రైబ్ చేసుకున్న వారు మీకు ఆ పీపీటీ పంపించడం జరిగింది. పీపీటీ ప్లస్ 1 వీడియో, దానికి ఆ పీపీటీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్, ఆ స్టాక్స్ ఏవైతే డిస్కస్ చేసా వాటి గురించి ఒక డిస్కషన్. ఆ వీడియో ప్లస్ పీపీటీ ప్రజెంటేషను మీ అందరికీ వచ్చిందా రాలేదా? ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో, ఎవరైతే పేమెంట్ చేశారో వాళ్ళకి వచ్చిందా రాలేదా మీరు చెక్ చేసుకుంటారు. రాకపోతే దయచేసి వాట్సాప్ మెసేజ్ పంపించండి, విల్ సెండ్. వాట్సాప్ నంబర్ తెలుసు కదా మీకు, 8121648156. ఐ రిపీట్, 8121648156కి వాట్సాప్ మెసేజ్ పెట్టండి, పంపిస్తాను. తర్వాత ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ చేసుకోండి, మీకు డీటెయిల్స్ పంపించడం జరిగింది. ప్లీజ్ డూ ఇట్. నెక్స్ట్ ఏంటంటే వాట్ ఈస్ బుల్లిష్, అది డిస్కస్ చేద్దాం. బుల్లిష్ స్టాక్స్ డిస్కస్ చేద్దాం ఫస్ట్. అబ్బో ఓకే, ఐ విల్ షో లేండి, చౌదరి గారు. మీరు స్టాక్స్ విచ్ ఆర్ బుల్లిష్ అకార్డింగ్ టు మీ. చూడండి, అకార్డింగ్ టు మీ స్టాక్స్ విచ్ ఆర్ బుల్లిష్. నిఫ్టీ చూద్దాం. వీక్లీ చార్ట్ చూస్తే వెరీ ఈ వీక్ చాలా గెయిన్, గుడ్ గెయిన్. చూడండి, దిస్ ఇస్ నిఫ్టీ, వెరీ గుడ్. అంటే ఇంత పెద్ద క్యాండిల్ వచ్చిందంటే ఏంటంటే రికవరీ క్యాండిల్, క్లియర్ కేస్ ఆఫ్ రికవరీ. చూద్దాం ఏమవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఎలాగో స్ట్రాంగ్ గా ఉంది, అది కూడా పెద్ద క్యాండిల్. బ్యాంక్ నిఫ్టీ గడిచిన వారం గ్యాప్ అప్పే కాకుండా పెద్ద క్యాండిల్. గ్యాప్ అప్ అంటే ఇప్పుడు చెప్పాను కదా చాలాసార్లు, గ్యాప్ అప్ డోజీ అంటే బుల్లిష్ అనే దానికే కంటిన్యూషన్. 53,500, వెరీ గుడ్, వెరీ వెరీ గుడ్. షార్ప్ రికవరీ, ఇంకా రికవరీ పాజిటివ్. ఫండ్స్ చూద్దామండి. స్టాక్స్ చార్ట్, బజాజ్ ఫైనాన్స్. దిస్ ఈజ్ వెరీ పీపుల్స్ ఫేవరెట్ స్టాక్, ఎందుకంటే చాలా యాక్టివ్గా ఉంటుంది, హై బీటా స్టాక్. సో ఈ 2 months సెట్ బ్యాక్ తర్వాత ఫస్ట్ టైం వైట్ క్యాండిల్ వచ్చింది. సో దిస్ ఈజ్ డూయింగ్ వెల్, దిస్ అపియర్స్ టు బి బుల్లిష్. మంత్లీ చార్ట్ చూస్తున్నాను నేను. అంటే
Next, tighter, tighter, don't bullish. Correct? Bullish means bullishness means monthly chart bullish అయితే ఈ assumption ఏంటంటే it will continue to గ్యారంటీ ఏం లేదు కానీ ఎక్స్పెక్టెడ్. అలాగే ట్రెండ్ 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 ఈస్ షోయింగ్ సైన్స్. ఇట్ ఈస్ అంటే ఇప్పటి వరకు ఇంకా బులిష్నెస్ రాలేదు కానీ ఇట్ ఈస్ షోయింగ్ సైన్స్ సైన్స్ ఆఫ్ రికవరీ. బేరిష్నెస్ వస్తే మీకు బజాజ్ ఆటో చూడండి, చాలా ఘోరం. ఇక్కడ నుంచి రికవరీ వస్తుందా లేదా వీ హ్యావ్ టు చెక్. బట్ సో ఫార్ ఇట్ ఈస్ వీక్, ఇట్ ఈస్ బేరిష్. అంటే దీని జోలికి వెళ్ళకూడదు, ప్రస్తుతం వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. డైలీ చార్ట్ there is no relief. It is far below all. MACD కూడా చాలా లోలో. టేక్స్ టైం టు రికవర్. ఇన్వెస్ట్మెంట్ కి పెట్టొచ్చా అంటే చూడాలి. ఇన్వెస్ట్మెంట్ కి ఓకే, బట్ ట్రేడింగ్ కి నాట్ ఓకే. నాట్ ఓకే ఫర్ ట్రేడింగ్. ఓవర్ సోల్డ్ లో ఉంది, అది ఒప్పుకోవాలి. నాట్ ఓకే. వేరే టాటా మోటార్స్ బెటర్ గా ఉంది. టాటా మోటార్స్ yes, there is recovery. Tata Motors. Candidate. Yes, showing signs of recovery. Okay. So, అలాగే నార్త్ యూ-షేప్ రికవరీకి సిద్ధమవుతుంది. నార్త్ ఈజ్ ఆల్సో షోయింగ్ సైన్స్ ఆఫ్ రికవరీ. వాచ్లో ఇది ఓకే. ఆల్ ద బెస్ట్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. See what happens అంటే మార్కెట్ బట్టి all the best. Thank you.